దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులరా, ఈ ఉదయకాలం మరొకసారి ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గతించిన దినాలు గడియలన్నీ కూడా ప్రభు తన అపారమైన ప్రేమ చొప్పున మనల్ని భద్రపరిచి నడిపించిన విధానంకై దేవునికి నిండారుగా కృతజ్ఞతలు వందనాలు కలుగునుగాక. మరి సమయంలో మనందరికీ తెలిసినటువంటి పాట యేసన్న గారి పాటల పుస్తకంలో నుంచి నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్య, నీవు చూపిన ప్రేమను నేను మరువను. నేను ఏ స్థితిలో ఉన్నను, అది సంపన్న స్థితి అయినను లేని స్థితి అయినను, మరి ఏ స్థితి అయినప్పటికీ కూడా నిన్నే నేను ఆరాధిస్తాను ప్రభువా, నిన్నే నేను స్తుతిస్తాను, నిన్నే నేను గణపరుస్తానని ప్రభు సన్నిధానంలో మరి మనల్ని మనం తగ్గించుకుంటూ, దేవా నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పి ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను స్తోత్రం.
ఆయన ఆరాధనకు నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్ను రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన నువ్వెంతైనా నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని నిత్యము నడిపిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మీకు స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతి నైవేద్య ధ్వని, ఉదయకాలపు ఆరాధన నీకు మహిమకరంగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ humble adoration, Lord. Humble worship, O God. Let the name of God be glorified in our life, Master. మా జీవితం ద్వారా నీ నామమే ఘనపరచబడాలి, నీవు మాత్రమే స్తుతించబడాలి, ఆరాధించబడాలని నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయ కాలం అగైన్ ఇట్ ఈస్ వండర్ఫుల్ టైమ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గురుతర బాధ్యతగా, గొప్ప ధన్యతగా నేను సేవకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున మన ప్రార్థన, మన ఆరాధన ఆయన సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును కాక. దేవుని ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభుని ఆరాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్తుతి ఆరాధన అనేది మానవుడు చేయగలిగిన దాంట్లో గొప్ప పని ఏదైనా ఉంది దేవుని కంటే, అది ఆయనను స్తుతించడం తప్ప మరొకటి లేదు. ద గ్రేటెస్ట్ థింగ్ మ్యాన్ కెన్ ఎవర్ డూ for God is to worship him. Without worship, అదే ప్రభు కోరుకున్నాడు. దాని గురించే మానవుని దేవుడు తయారు చేశాడు, ఆయనతో సహవాసం కలిగి ఉండటకు, ఆయన సముఖానికి, ఆయన సన్నిధికి రావడానికి. ప్రియులారా, I wonder why did God love David more than anyone else in the Bible? There are many people whom God loved, but he is called the heart of God. దేవుడి యొక్క హృదయానుసారి. మానవుని దృష్ట్యా తన బ్రతుకు, తన జీవితం మనకు తెలుసు. వాట్ ఏ లూజ్ క్యారెక్టర్ హీ హ్యాస్ టువర్డ్స్ ఉమెన్. స్త్రీల పట్ల తనకున్నటువంటి లూజ్ క్యారెక్టర్ మనకు తెలుసు. హీ వాజ్ టెంప్టెడ్ సో మచ్ దట్ హీ వాంటెడ్ టు కిల్ ఈవెన్ హర్ హస్బెండ్, రైట్? That was the condition of David. But let me tell you, it is not that we support ourselves for being, sinful. మనల్ని మనం పాపంలో ఉండడానికి దావీదును ఒక ఉదాహరణగా తీసుకోవటం మానేస్తే, but he is the man of repentance. He is the man of humble heart. On the other hand, everybody has mistakes. Even God knows we are humans. God knows that we are dust. God knows that we are nothing. మనం ఇటువంటి గాలిలో ఉన్నటువంటి బుడగలంటి వారమని మనకు ప్రభుకి తెలుసు. మనం మట్టివారమని ఆయనకు తెలుసు. కాబట్టి when we confess, when we come to the throne of grace with humble heart, he is ready to forgive us. He is ready to deliver us from every kind of situation, right? ప్రతి బలహీనత నుంచి ప్రభు మనల్ని విడిపించ సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో అందుకనే ఆరాధన అనేది చాలా ఇష్టమైనటువంటి పని దేవునికి. స్తుతి యాగం అర్పించువాడు దేవునికి ఇష్టమైన బలిని అర్పిస్తున్నాడు అన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మన స్తుతుల మీద ఆయన దుర్గమును స్థాపించే దేవుడు, స్తుతుల మీద సింహాసనాన్ని స్థాపించే దేవుడు. సో అవర్ ప్రైజెస్ ఆర్ సచ్ ఎ పిల్లర్స్ దట్ హీ కెన్ ఎంథ్రోన్ హిస్ థ్రోన్. మన స్తుతి, మన ఆరాధన పిల్లర్ల లాంటివి. ఆయన తన యొక్క సింహాసనమును స్థాపించగల బలిష్టమైనటువంటి పిల్లర్ల లాంటివి. స్తోత్రం కలుగును గాక. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రైజ్ హిజ్ హోలీ నేమ్. ఆయన నామాన్ని మనం ప్రతి ఉదయము ఘనపరచటము. ఇలాగే కాదు, బహుశా ఏదో మేము పెడుతున్నాం కాబట్టి, లైవ్ పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ చూడండి అనే డిమాండ్ ఏం లేదు. ఇట్స్ నథింగ్ వీఆర్ నాట్ క్రేజీ for the viewers, but it is that it is that I myself want to worship God. As I worship, I want people to involve in the worship, that's all. Not for getting any score, or I have this many views, I don't have this many views. It is not that. I heard one pastor was telling me, ఒక పాస్టర్ గారు నాతో చెప్తున్నాడు ఏంటంటే, ఈ లాక్డౌన్లో ఒక దైవజనుడు, చిన్న దైవజనుడు, ఆ దైవజనుడట లైవ్ ఇవ్వడం ప్రారంభించాడంట. కానీ ఎవ్వరు కూడా చూడలేదంట, కనీసం ఒక్క వ్యూ కూడా లేదంట. వాళ్ళ సంఘస్థులే, ఆయన వాక్యం చెప్పేటువంటి రోజు ఆయన ముఖం చూసి ఆదివారం వాక్యం వినేటువంటి సంఘస్థుడు ఒక్కడు కూడా ఆయన పెట్టినటువంటి చెప్తున్న సందేశాన్ని కానీ, పాడుతున్నటువంటి పాటలు కానీ చూసిన వారు లేరు. ఆయన ఆశ్చర్యపోయాడంట, అదేంటి నాకు సంఘం
ఒక 50 మంది 60 మంది ఉన్నారు కదా, అందులో కనీసం 2-3 అన్నా, కనీసం ఒకరిద్దరన్నా లేదా 5 అన్నా కొంచెమన్నా చూడాలి కదా. ఎలాగ ఏమైపోతున్నారు చూడకుండా. నేను లింక్ పంపిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ అది ఎందుకు చూడలేదని నిరాశపడి అండి సంఘస్థుల్లో నేను అంటున్నాను, ఏదో 1-2-3 అట్లా చూస్తున్నారేమో, కానీ కంప్లీట్గా నో వ్యూస్ అని కాదు, జస్ట్ అట్లా చాలా బాధలో ఉండి ఆపేశాడంట. ఎందుకు ఈ కష్టం అంతా పడడం, ఈ టెక్నాలజీ అంతా యూజ్ చేయడం ఎందుకని ఆపేశాడంట. ఆపేసే వరకు ఒక దైవజనుడు, నాకు ఫ్రెండ్ అయినటువంటి దైవజనుడు, ఆయన పేరు బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు, మన లింగంపల్లి ఆ ప్రాంతంలో సేవ చేస్తుంటాడు. ఆ దైవజనుడు నాకు ఫోన్ చేశాడు. మాట మీద ఈ ప్రస్తావన వస్తే, అన్న ఇట్లా జరిగిందన్న అని చెప్తూ ఆయన అన్నాడు, ఆయన నాతో చెప్పిన బ్రదర్ ఆ పాస్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడండి. ఏంటి బ్రదర్ లైవ్ ఆపేశారు, మేము చూస్తున్నాం కదా, మీరు ఆపేశారు ఏంటనంటే, అన్న ఓకే అన్న చూస్తున్నారు కానీ ఒకరిద్దరు మాత్రమే చూస్తున్నారు, ఇంత ప్రయాసపడి పెడుతున్నాము ఎవరు చూడలేదన్న, అందుకని ఆపేసానన్న నేను అని బాధపడుతూ ఉన్నాడంట. బాధపడుతూ ఉంటే ఆయన అన్నాడంట, అన్న నువ్వు సంఘం ప్రారంభించినప్పుడు ఎంతమంది నీ మందిరానికి వస్తుండే అన్నాడంట. ఎవరు నేను నా భార్య ఉంటుండే, అప్పుడప్పుడు ఒక 2 పిల్లలు వాళ్ళు ఇల్లు వస్తుండే, ముసలాళ్ళు వాళ్ళు ఇల్లు వస్తుండే అని చెప్తే, అవునా మరి అప్పుడు చాలా నమ్మకంగా వాక్యం చెప్పినట్టు నీకు గుర్తుందా అన్నాడంట. ప్రిపేర్ అయినట్టు వాక్యం చెప్పినట్టు గుర్తుందంటే, అవును నమ్మకంగానే వాక్యం చెప్పాను, 2-3 వస్తున్నారు కదా నమ్మకంగా వాక్యం చెప్తున్నాను అన్నాడంట. ఇప్పటి వరకు నువ్వు సేవ కొనసాగించి ఒక 50-60 మందిని ప్రభు కోసం సంపాదించావు, సరే వాళ్ళు చూడలేదేమో వదిలిపెట్టేసేయి. నీ దర్శనం ఏమైంది? ఎవరు రావట్లేదని నువ్వు నీ మందిరాన్ని మూసేసావా, బంద్ చేసావా? లేదే, నువ్వు కొనసాగించావు కాబట్టి దేవుడు అనేక మందిని యాడ్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరు చూడలేదని నువ్వు మానేస్తే నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి కదా. నీ పరిచర్య నువ్వు చేయాలి, నీ పని నువ్వు చేయాలి, నీ ఆరాధన నీవు. ఇట్ ఈస్ యూ దట్ యూ హ్యావ్ టు వర్షిప్, నాట్ పీపుల్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, లీవ్ దెమ్. If people are not involved in your worship, okay, leave them. You are worshipping God. You are not worshipping people or man or human beings, right? నువ్వు మనుషులు కాదు ఆరాధించేది, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కాబట్టి మనుషులు చూస్తున్నారా చూడట్లేదా, ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. యూ వర్షిప్ గాడ్, రైట్? వీ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన మహోత్తరమైనటువంటి కృపను బట్టి మనం ఆయనను స్తుతిస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఇట్ ఈస్ వెన్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఆల్సో హిస్ గ్రేస్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రజలు చూడనప్పటికీ చూసినప్పటికీ ఆయన కృప నిరంతరం ఉంటుంది. సో వీ డోంట్ గెట్ ఎనీథింగ్ బై హ్యావింగ్ దిస్ లైవ్ సర్వీస్. వీఆర్ నాట్ crazy for money, crazy for fame or name. It is not that. I just worship the Lord in the morning. So I want people to involve in worship. That's all our motto, our desire. మన యొక్క ఆశ, మా యొక్క ఆశ తలంపదే. నాకు కూడా అనిపించింది ఎందుకులే వదిలేద్దాంలే. No. What is the more work that we can do more than worshiping the Lord? ప్రభుని ఆరాధించడం కంటే ఎక్కువగా మనం చేయగలిగింది ఏముంది లోకంలో? It is only worship that brings you closer to God. Remember that. It is nothing else, not your నువ్వు చేసే సహాయం కాదు, ఇతరులకు నువ్వు చేసే సహాయం కానీ. Of course that brings more than that, more than prayer, more than the word of God. Everything is important. I'm not degrading anything. The worship is most important thing. Because of that, అందుచేత కీర్తన గ్రంథము 150 అధ్యాయాలు, 150 మరి పాటలు మనకి పుస్తకం బైబిల్లో కన్నా అన్నిటికన్నా ఎక్కువగా రాయబడినటువంటిది కీర్తన గ్రంథం. పాట చాలా ప్రాముఖ్యమైనది. నేను అంటూ ఉంటాను, కథలు మనం మార్చి చెప్పేయచ్చు. కథను మనం మన ఇష్టానుసారంగా నేను చెప్పిన కథ మీరు ఇంకో రకంగా చెప్పొచ్చు, వాళ్ళు చెప్పిన కథ వాళ్ళు ఇంకో రకంగా చెప్పొచ్చు. బట్ పాటను మనం మార్చలేము. That is the beauty of song. The beauty of song is we can't change. We may change somewhat tune,
పిచ్, ఆ స్థాయిని మార్చవచ్చు. ఇంకోటి ఏంటంటే మరి ఆ రాగాన్ని కొద్దిగా అటు ఇటుగా మార్చవచ్చు, కానీ వీ కాంట్ ఎరాడికేట్ కంప్లీట్లీ ద సాంగ్. ద హార్ట్ ఆఫ్ ద ఆథర్ ఈజ్ ఇన్ ద సాంగ్. ఏంటి, ద సాంగ్ రైటర్స్ హార్ట్ ఈజ్ ఇన్ ఇట్. పాటలు రాసినటువంటి వారి యొక్క హృదయం అందులో ఉంది కాబట్టి వీ టేక్ యాజ్ ఇట్ ఈజ్. వీ మైట్ చేంజ్ సమ్ ట్యూన్ ఆర్ సమ్ స్కేల్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో బికాస్ ఆఫ్ దట్ గాడ్ లవ్స్ వర్షిప్. పరలోకంలో జరిగేది అదే. పెద్దలు తమ కిరీటాలను పడవేసి అంటారు, గొర్రెపిల్ల, నీవు రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి ప్రతి వంశంలోను, ప్రతి జనములోను, ప్రతి భాష మాట్లాడు వారిలోను, ఆయా ప్రజల్లోను, ప్రతి జనములోను, ప్రతి జనాంగంలోను నీవు మనుష్యులను దేవుని కొరకు కొని వారిని నీ స్వరక్తమిచ్చి సంపాదించి విమోచించి ఉన్నావనే క్రొత్త కీర్తన పరలోకమందు పాడబడుతుంది. స్తోత్రం. ఇట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ దట్ వీ వర్షిప్ గాడ్. ప్రభుని ఆరాధించడం అనేది చాలా 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 శ్రేష్టమైనటువంటిది ప్రియులారా. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్. మరి కొన్ని విషయాలు ఈ రోజు నుంచి కొన్ని రోజుల వరకు యేసు ప్రభు చెప్పిన ధన్యతల గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఎవడు ధన్యుడు ఈ లోకంలో? ధన్యుడు అనగానే, బ్లెస్సడ్ మ్యాన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటువంటివి కారు, బంగ్లా, పొలాలు, ఇల్లు, స్థలాలు, మంచి భార్య, మంచి పిల్లలు, చక్కటి ఉద్యోగం. ఇవి ఆశీర్వాదమునకు గుర్తులుగా మనం పెట్టుకున్నాం. ఆశీర్వదించబడిన వాడు లేదా ధన్యుడు. ఎవడు ధన్యుడి లోకంలో అని అంటే కదా, అన్నీ సమృద్ధిగా కలిగి ఉండి ఏ లోటు లేకుండా. అన్ని సమృద్ధి దేంతో వస్తుంది? డబ్బుతో వస్తుంది. సో డబ్బులు సమృద్ధిగా కలిగి ఉండి ఏ లోటు లేకుండా ఏంటి, అన్నీ కూడా చక్కగా, పెద్ద ఇల్లు, పెద్దగా ఇది అది, చాలా అంటే హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నటువంటి వాడు ధన్యుడు అంటారు. కానీ ఆ ధన్యుడికి ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలియదు. మనం అనుకునేటువంటి ధన్యుడికి లోపల తన శరీరం అంతా కూడా ఎంత లొట్ట ఉందో తెలియదు. ధన్యులుగా కనబడుతున్నారే కానీ వారి లోపల చెప్పుకోలేనన్ని రోగాలు. ఎంత డబ్బు ఎక్కువగా సంపాదిస్తారో అంతగా ఎక్కువగా రోగాలు పాలవుతారు అనేది ఒక నానుడి. ద మోర్ యు ఎర్న్, ద మోర్ యు బికమ్ సిక్. ఎందుకంటే యువర్ ట్రస్ట్ టు ఎర్న్ మనీ. ఉన్న వాటితో సంతృప్తి కలిగినటువంటి వాడు చాలా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాడు. బాగా డబ్బులు సంపాదించేటువంటి వాడు పైకి ఆరోగ్యంగానే కనపడతాడు, కానీ లోపల ఏమీ ఉండదు. ధన్యుడు అనగానే మనకి అవి గుర్తొస్తూ ఉంటాయి. నేను ఒక దినాన్ని ఒక స్టోరీ చదివాను, ఒక దగ్గర వినడం జరిగింది. అదేంటంటే చాలా మరి నేటి దినాల్లో అది చాలా షూటబుల్ అయినటువంటి స్టోరీ. ఆయన పేరేదో ఆ పేరు ఏదో మెన్షన్ చేశారు. బహుశా మనం ఒక పేరు తీసుకుందాం. ఒక ఆయన మంచి పట్టణపు నడిబొడ్డులో మంచి స్థలం కొని అక్కడ ఒక మంచి చాలా అందమైనటువంటి భవంతిని కట్టాలని కంకణం కట్టుకున్నాడు. అది మొదలుకొని సైట్ కోసం మరి సిటీ నడిబొడ్డులో వెదకటం ప్రారంభించాడు. వెదకుడి మీకు దొరుకునన్నట్టుగా మనం దేని గురించి అయితే వెతుకుతామో దేవుడు దాన్ని ఇస్తాడు కంపల్సరీ. ఆ పెద్ద మనిషి బాగా వెతికి ఒక మంచి సైట్ అయితే పట్టుకున్నాడు. ఎన్ని కోట్లైనా పర్లేదు ఆ సైట్ కొనాలి అనే ఆలోచనతో సైట్ అంతా కూడా కొన్నాడు. కొని తాను అనుకున్నట్టుగా, తాను ఆలోచించినట్లుగా పెద్ద భవంతి కట్టాడు. చాలా పెద్ద ఇల్లు కట్టాడట. అందరూ ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోతున్నారు. బాబా, ఇంత మంచి ఇల్లా, ఎంత గొప్ప ఇల్లు కట్టాడా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. తన ఆశ్చర్యానికి, అందరి ఆశ్చర్యానికి మరీ ఆశ్చర్యంగా తన పిల్లలు, భార్య చక్కగా మంచి నిగనిగలాడే డ్రెస్సులతో, తలతలా మెరిసిపోయేటువంటి డ్రెస్సులతో మరి ఆ రోజున ఇల్లు యొక్క డెడికేషన్ ఫంక్షన్ చేయాలని గృహప్రవేశం కోసం అందరినీ పిలిచాడు. స్నేహితులందరినీ, బంధువులందరినీ పిలిచాడు. చాలా చక్కగా
మరి అన్నీ కూడా రిచ్గా అరేంజ్ చేశాడు, ఏ లోటు లేకుండా. ప్రతి మాంసంలో ఉన్న తినదగిన ప్రతి కూరను పెట్టాడు, కూరగాయల్లో తినదగిన ప్రతి కూరను పెట్టాడు. స్వీట్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. తాగుడు, మందు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్లు వేసేవాళ్ళు, మిమిక్రీ చేసేవాళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ దేర్. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఫీస్ట్ ఆర్ గ్రేట్ గ్రాండ్ థింగ్. ఇదన్నీ కూడా అరేంజ్ చేసి వారి పిల్లలు చక్కగా బిజీగా ఉన్నారు, భార్య బిజీగా ఉంది, అటు ఇటు తిరుగుతా తనందరినీ వచ్చిన వారందరినీ కూడా చేర్చుకుంటూ షీ ఈజ్ వెరీ బిజీ. దే ఆర్ ఆల్ వెరీ బిజీ పీపుల్. చక్కగా అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఈయనకి కొద్దిగా ఆయాసంగా ఉండి మంచం మీద పడుకున్నాడంట. అలాగ పైకి వెళ్ళి చాలా సొఫిస్టికేటెడ్ మంచం, చాలా మంచి మంచం మీద, మంచి పరుపు మీద, కాస్ట్లీ పరుపు మీద అలాగ తల వాల్చి అలాగ పడుకున్నాడంట. అప్పుడు వెంటనే కన్నంటి తన ప్రాణం తనతో అంటుందంట, ఒరే లక్ష్మీపతి, నేను వెళ్ళిపోతాను రా అందంట. నీ ప్రాణం ఎప్పుడన్నా నీతో మాట్లాడిందా? మాట్లాడుతుంది. మన ప్రాణం మనతో అందుకని దావీదు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ప్రాణం వాడితో మాట్లాడడం ప్రారంభించిందంట. ఒరే లక్ష్మీపతి, నేను వెళ్ళిపోతాను రా అందంట. లక్ష్మీపతి అన్నాడంట, అదేంటి, ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు? నీకోసమే కదా నేను ఇంత ప్రయాసపడ్డాను, నీకోసమే కదా నేను ఇంత పెద్ద బంగ్లా కట్టించాను, నీకోసమే కదా నేను నిద్రాహారాలు మానేసి నేను సంపాదించాను, నీకోసమే కదా నేను అన్ని చేశాను. అట్లా ఏంటి, అట్లా వెళ్ళిపో, నిన్ను సుఖం పెట్టాలని, నీకు ఏ కష్టం కలగకూడదని నిన్ను సుఖపెట్టాలని నేను ఎన్ని చేశానే, ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? నువ్వు వెళ్ళిపోతే నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అన్నట్టుగా ఒక తర్జన భర్జన తన కలలో జరుగుతుందట. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అందంట. కారణం ఏంటి చెప్పానంటే, లక్ష్మీపతి, నువ్వు చెప్పినవన్నీ కూడా నిజమే. కష్టపడ్డావు, సంపాదించావు, అన్నీ చేసావు లక్ష్మీపతి. ఏ లోటు ఉండకూడదు అని, నాకు ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నాకు కాదు. నీ శరీరం కోసం నువ్వు కష్టపడ్డావు, నీ శరీర సుఖం కోసం నువ్వు కష్టపడ్డావు, నన్ను కష్టపెట్టావు, నన్ను విసిగించావు నువ్వు. ఆత్మ తనతో మాట్లాడుతుంది, నాకేం పెట్టావు నువ్వు? ఇల్లులో నేను ఉంటానా? నువ్వు పెట్టినటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు నేను ఎప్పుడన్నా ఆస్వాదిస్తాననుకుంటున్నావా? చూడు, నీ శరీరంలో ఒకసారి లోపలికి వెళ్ళి నీ శరీరాన్ని చూడు. సరిగ్గా తినలేవు, తిన్నది అరగదు. నీకున్నటువంటి రోగాలు, నీ లోపల ఉన్నటువంటి రోగాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది తాగి. ఏమండి, గుండె బలహీనమైపోయింది, బీపీ హై అయిపోయింది, షుగర్ పెరిగిపోతుంది. ఇటువంటి కంపు శరీరంలో నేను ఎలా ఉండాలిరా అని తన ప్రాణము ఎవరితో మాట్లాడుతుందట? లక్ష్మీపతితో మాట్లాడుతుందంట. బాబు, నీకు దండం పెడతా, నేను మాత్రం ఉండలేను, ఇటువంటి కంపు శరీరంలో నేను ఉండలేను అంటే. వాడు ఏం చేశాడంటే, సంపాదన మోజులో పడి తన శరీరంను సుఖపెట్టుకోవడానికై సంపాదన మోజులో పడి తన ఆత్మను, తన యొక్క ప్రాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. మందులైతే మింగుతున్నాడు గుట్టలు, కానీ తన శరీరంలో ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యం లేని శరీరంలో ప్రాణం ఉండడానికి ఇష్టపడదు. ప్రాణం ఎంత ఏమంటారంటే, ప్రాణం ఎంత కన్నింగ్ అంటే, మనిషి ఫిట్గా ఉన్నప్పుడే ప్రాణం వాడిలో ఎంజాయ్ చేస్తుంది, ఉంటుంది. మనిషి కొంచెం బలహీనపడంగానే బై బాయ్, సీ యూ, ఐ జస్ట్ వాంట్ టు లీవ్, హలో అని అంటుంది ప్రాణం. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ప్రాణం అంటుంది, ఒరే నేను వెళ్ళిపోతాను, ప్రాణం పోద్ది అంటున్నా. ఎక్కడికి పోద్ది నాయనా అంటే, పోద్ది అంతే. అది ఎక్కడికి, ఎవడికి అడ్రస్ తెలియదు. నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపము, అది ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది, అదే అంతే. ఎవడు పట్టుకుని లాగినా, కాళ్ళు పట్టుకుని లాగినా, భార్య ఏడిచినా, పిల్లోడు ఏడిచినా, పిల్ల ఏడిచినా, తల్లి ఏడిచినా, ఎవడు ఏడిచినా, పోతూనే ఉంటుంది. ఎందుకంటే గాయపడిన శరీరంలో, కంపుగొట్టే శరీరంలో, సరిదయ్యే శరీరంలో ప్రాణం ఉండడానికి ఇష్టపడుతుంది. దట్ ఈస్ వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ సోల్, ప్రాణం. ఇప్పుడు మనందరికీ పరిచయమైనటువంటి భయంకరమైన రోగం కరోనా వైరస్.
ఎందుకు మూతులకి ముక్కులకి గుడ్డలు కట్టుకుని తిరుగుతున్నాం? ఏమండి, నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతున్నాను. ఏంటంటే దేవుడు ముందుగానే నిర్ణయించాడంటే ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఏంటంటే చెవులను దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇక్కడ పెట్టేశాడు చెవులు. ఇక్కడ కానీ ఇంకా నెత్తి మీద కానీ వెనకాల కానీ పెట్టలేదు, లేదా భుజాలకు పెట్టలేదు. ఇక్కడే ఎందుకు పెట్టాడంటే ఇటువంటి కోవిడ్ వస్తుందనేమో, ఇటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుందనేమో చెవులకి ఇలాగ చక్కగా మాస్క్ పెట్టుకోడు. చెవులు మాస్క్ను పట్టుకుంటాయి అన్నమాట. అది జస్ట్ హ్యూమర్. అంటే దేవునికి అనంత జ్ఞాని కదా, మన మూతిని కవర్ చేయడానికి చెవులు ఇక్కడ పెట్టాడు. తద్వారా మనం చక్కగా ఒక ఎలాస్టిక్తో పెట్టుకొని మూతి కవర్ చేసేస్తున్నాం. వెరీ గుడ్. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం? వై? వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ దట్ మన ప్రాణం మన చేతుల్లో లేదు. ఒకవేళ కరోనా వైరస్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడికి పోతావే? ఏమైంది ఉంటే? వచ్చింది ఎవరికి? నా శరీరానికి కదా. నీకేమైంది? నువ్వు ఉంటే ఏంటనంటే ప్రాణానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అన్నిటికీ కొన్ని రూల్స్ ఉన్నట్టుగా ప్రాణానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అవర్ సోల్ హ్యాస్ టు ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ బై గాడ్. కాబట్టి కంపు కొట్టే శరీరంలో, రోగం వచ్చే శరీరంలో, నుసుమే శరీరంలో, సరిది దగ్గులతో ఉన్న శరీరంలో ప్రాణం అంటది, భయ్ బాబు, ఐ కాంట్ లివ్, ఐ కాంట్ స్టే ఎనీమోర్ ఇన్ యువర్ బాడీ, ఐ జస్ట్ వాంట్ టు లీవ్ బికాస్ యువర్ బాడీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. ఒకవేళ నేను ఉండాలని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు కరుణించి నన్ను ఉండమంటే ఉంటా. లేదు అని అంటే హాస్పిటల్ కన్నా పరిగెత్తు. నీ వేసుకునే మెడిసిన్, మందులు లోపల ఉన్న నీ శరీరాన్ని బాగు చేయగలిగితే నేను ఉంటా. అంతకు మించి నేను ఉండడానికి ఇష్టపడను. సే వాట్ ఏ సోల్ ఇట్ ఈస్. నా ప్రాణం ఎంత ఇదంటే నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. అందుకని దావీదు ఊరిని అనలే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరొక సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్, వండర్ఫుల్. కానీ ఆ ధనవంతుడైనటువంటి వాడు ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, అనేక తరాలకు నిలబడిన అనేక తరాల వరకు ఉన్నటువంటి సంపద నీకు సంపాదించి పెట్టినాడు. ప్రాణం అంటుంది, నాకెందుకురా బాబు అవన్నీ, నాకు అవన్నీ కాదు కావాల్సింది, నాకు దేవుడు కావాలి. నీ ప్రాణము నీలో ఘోషించేది ఏంటో తెలుసా? నీ తిండి కాదు. నీ ప్రాణము నీలో ఘోషించేది నీ యొక్క అందము కాదు, నీ పరపతి కాదు. నీ ప్రాణము నీలో ఘోషించేది ఇంకా మరేదో కాదు. నీ ప్రాణము నీలో ఘోషించేది దేవునితో కనెక్షన్. ద కనెక్షన్ విత్ గాడ్ ఈస్ డిజైర్డ్ బై యువర్ సోల్, నథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. Nothing. You can't satisfy your soul by giving a good girlfriend, by earning a lot of money, by giving a good building, by giving a good car. You can't satisfy your soul. Your soul is satisfied when that is connected to God. నీ ప్రాణము ప్రభుతో అనుసంధానం చేయబడినప్పుడు మాత్రమే అది సాటిస్ఫై, నెమ్మది పొందుతుంది. అందుకని దావీదు అంటే, నా ప్రాణము నెమ్మదిగా ఉన్నది, నెమ్మది పొందుతున్నది. ద సోల్ గాట్ వాట్ ఇట్ వాంటెడ్. తనకిష్టమైన దానిని, తనకిష్టమైంది పిల్లలకి దొరికినప్పుడు ఎంత కాముగా, వారికి ఇష్టమైనది దొరికినప్పుడు ఆ కాముగా ఉండేదే వేరు. ఏంటి మాట్లాడలేదు ఏంటంటే వాడికి ఇష్టమైనది దొరికింది కాబట్టి మాట్లాడలేదు. వై? యువర్ సోల్ ఈజ్ వెరీ కామ్ అండ్ క్వైట్ బికాస్ యూ గాట్ గాడ్. ఎందుకంటే నీకు దేవుడు దొరికాడు నీకు. Oh, blessed is the man who got the Lord to his soul. తన ప్రాణానికి దేవుణ్ణి కలిగిన వాడు ధన్యుడు. లోకంలో ఉన్నవన్నీ కూడా కలిగినటువంటి వాడు ధన్యుడు అంటే అది పొరపాటే. మొన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేటువంటి సినీ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకేం తక్కువని. నిన్నటి దినాన్ని ఎవరో టిక్ టాక్ స్టార్ అట, ఆ అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకుని తన రూమ్లో. What is the reason? Why? Because their soul is not connected to God. My dear friends and sisters and brothers, let your soul be connected to God. Then you will be able to have connection
ఆర్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో సమాధానం కొరకై, నీ హృదయంలో నెమ్మది కొరకై, శాంతి కొరకై నీ ప్రాణము ప్రభువుతో కనెక్ట్ చేయబడును గాక. నీ ప్రాణం ప్రభుతో ఉండును గాక. నీ ప్రాణము ప్రభు సన్నిధిలో అది ఆశీర్వాదకరంగా నీ ప్రాణం ఉండును గాక. ప్రియులారా, అటువంటి కృపని మనం కలిగి ఉండి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రతిరోజు జరిగేటువంటి ఉదయకాలపు ఆరాధనలోకి రండి. నేను జరిపించేదని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇంకెవరైనా దైవజనులు జరిపిస్తున్నాడు, ప్లీజ్ జాయిన్ దెమ్. జస్ట్ జాయిన్ అండ్ జస్ట్ వర్షిప్ గాడ్. వారితో కలిసి మనకి అన్ని సమయాల్లో మనం చేయలేము, కానీ అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్, వెన్ ఎవర్ యూ గెట్ టైమ్ జస్ట్ గో వర్షిపింగ్ ద లార్డ్. ప్రభుని ఆరాధించడం మర్చిపోకండి, ఆయన స్తుతించడం మర్చిపోకండి. కాబట్టి యేసయ్య చాలా ధన్యతలు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఐఎమ్ గివింగ్. అనేక ధన్యతలను ప్రభువు చెప్పాడు. అనేక ధన్యతల గురించి ఎవడు ధన్యుడు అనుకుంటున్నారు? లోకం దృష్టిలో ధన్యుడు ఎవడో వాడు దేవుని దృష్టిలో ధన్యుడు కాదండి. అన్నీ ఉన్నంత మాత్రాన ధన్యుడు అనుకోవటం చాలా అవిధేయత, పొరపాటు. వాడంతా ఏమంటారంటే బుద్ధిహీనుడు మరొకడు లేడని నేను చెప్తాను. ఇట్ ఈస్ నాట్ దట్. అన్నీ కలిగి ఉండటం పెద్ద గొప్పతనం ఏం లేదు. మోసం చేసినా వస్తాయి, కష్టపడినా వస్తాయి, మోసం చేసినా వస్తాయి. ఏంటి, మోసం చేసిన కష్టపడినా వస్తాయి. అన్నీ కలిగి ఉండటం పెద్ద విశేషం ఏం కాదు. ఏమీ లేకుండా ఉండి నమ్మకంగా ఉండటం పెద్ద విశేషం. అన్నీ కలిగి ఉండి అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడా ప్రభు అంటాం. ఇట్ ఈస్ నథింగ్. బట్ when you don't have anything, when you praise God, that is in the troubles, in the temptation, in trials, ప్రజలు నిన్ను నిందించే నిందలు, అవమానాల్లో వాళ్ళు నీకు అన్యాయంగా నీకు ఏమంటారంటే నీకు అంటగట్టేటువంటి విషయాలలో నీవు యథార్థంగా నమ్మకంగా ఉండి ప్రభువు కోసమే బ్రతికినట్లయితే ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు ధన్యుడవు. ఒకటి తర్వాత ఒకటి మనం ఎవడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని బట్టి ఒకటి తర్వాత ఒకటి ప్రభు చెప్పిన ధన్యతల గురించి మనం ధ్యానం చేద్దాం ప్రతిరోజు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా రేపు ఆదివారం కనుక మరి ఆరాధనలో పాల్గొనడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. 8:30 నుంచి 10:30 వరకు మొదటి ఆరాధన జరుగుతుంది మందిరంలో. అది లైవ్లో కూడా మేము పెడతాం. అదేవిధంగా 11 నుంచి 1 గంట వరకు రెండవ ఆరాధన లైవ్లో జరుగుతుంది, లైవ్లో కూడా పెడతాం. మూడవ ఆరాధన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ వర్షిప్, ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ ఇంగ్లీష్ వర్షిప్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి మరి మీరు సిద్ధపాటు కలిగినటువంటి వారు సాయంత్రం జాయిన్ కావచ్చు. విల్ సెండ్ ద లింక్. సాయంత్రం జాయిన్ అవ్వాలని ప్రభు పేరు కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. విల్ సీ యూ టుమారో ఇన్ ద చర్చ్. మరి మీ సంఘాల్లో మీరు ఆరాధించండి, ప్రభుని కనపరచండి, దేవుని నామాన్ని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు మరొకసారి ఈ ఉదయకాలపు ధ్యానంలో నీ కృప ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని, ప్రభువా నీ కృపలో బలపరిచి దీవించమని, నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని నజరేయుడును పరిశుద్ధునైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. విల్ సీ యూ టుమారో. మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రభుని ఆరాధిస్తున్నాం. మరి ఆరాధనలో మీరు కూడా పాల్గొని ప్రభుని గణపరచాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.